వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో ఎన్నో సందేహాలు, సమస్యలు వస్తుంటాయి. అందులో భాగంగా ఓ ధర్మ సందేహాన్ని వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శుభం. ఆనంద సిద్ధిరస్తు. గురువు గారు, పుట్టుకతోనే నాలుగుపై నల్ల మచ్చలతో పుడితే వారు ఏదంటే అది జరుగుతుంది అంటారు. వారు కోరుకున్నవన్నీ జరుగుతాయి అంటారు. వారితో స్నేహం చేయడం ప్రమాదమా? వారికి అనుకూలంగా ఉంటేనే మనకి మంచి జరుగుతుంది అంటారా? ఇవన్నీ మూఢనమ్మకాలుగా చెప్పబడుతుంది. అంటే ఇవన్నీ కొన్ని మూఢనమ్మకాలుగా చెప్తాం మనం. అంటే ఎవరో అన్నటువంటి విషయాల్ని దాన్ని మన పరిగణలో తీసుకొని మాట్లాడడం. దాని నథింగ్ బట్ పుట్టుమచ్చలు, నాలుగు మచ్చలు అంతా కూడా హైపర్ పిగ్మెంటేషన్. హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. అంటే మామూలుగా పిగ్మెంటేషన్ అనేది మచ్చలు రావడం అనేది శరీరం పైన. హైపర్ పిగ్మెంటేషన్ అనేది మీకు నోటి మీద, నాలుక మీద వచ్చేటువంటి పుట్టుమచ్చలు. సో ఎందుకు వస్తుందంటే కొన్ని రసాయనిక చర్యల వల్ల వచ్చేటువంటి కొన్ని పిగ్మెంటేషన్స్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో మూలాధార స్థితిలోంచి అంటే మనం చేసేటువంటి అంటే అన్నవాహికలోంచి వెళ్తున్న కొన్ని రసాల వల్ల సమ్మిళితం అవ్వడం వల్ల కొన్ని మచ్చలు ఏర్పడే అవకాశం సైన్స్ ప్రకారం చెప్పబడుతుంది. అది చాలా మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాదాపుగా లక్షలో కనీసం ఒక 10 మంది కన్నా ఆ హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది గ్యారంటీగా. దీని వల్ల ఏమైందంటే కొత్త కూడల్లో ఒకప్పుడు అప్పట్లో అంటే ఏదో ఒక మాట అనేది నిజమైపోగా దాని అందరూ పట్టుకొని అబ్బా వీడి నాలుగు మచ్చ ఉంది, నిజమైపోద్ది అనేటువంటి భావన ఎక్కువ వచ్చేసింది. దాని నమ్మకానికి ఒక పునాది ఏర్పడింది. అలా ఒక 5-6 సార్లు అయ్యేసరికి అందరు అంటే 2-3 ఒకేసారి ఆ ఊళ్ళో అవగానే 54 పుట్టుమచ్చ ఉంటే వాడు ఏదంటే అది అవుతుంది అన్నటువంటి భావన. కొన్ని సినిమాల్లో కామెడీగా పెట్టడం, ఏదో మహేష్ బాబు సినిమాలు కనుక నాకు 4 మచ్చ ఉంది, నేను అనుకుని అవుతుంది, అందుకే నా వల్ల పోయిండు వాడు, దీన్ని ఎక్కడో జరిగిందని దీన్ని అన్వయించుకోవడం, నీ వల్ల ఏందనుకోవడం, అలా కొన్ని మూఢనమ్మకాలతో మనకు జరిగినటువంటి ఒక విషయం తప్ప అక్కడ నాలుక మీద పుట్టుమచ్చ ఉండగానే మనకి ఏమీ ప్రమాదం జరిగే అవకాశం కాదు. ఆయన ఏమి వాక్కు కలిగినటువంటి బ్రహ్మగారు కాదు, అది బ్రహ్మవాక్కు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూఢనమ్మకం తీసుకోవాలి. రెండవది ఉపాసకుడు చేసే విధానం వేరు. అంటే అదే నాలుక మీద పుట్టుమచ్చ ఉండి ఉపాసకుడు అయినప్పుడైతే దాని యొక్క ప్రభావం కొంతవరకు ఖచ్చితంగా ఉంటుంది. ఉపాసన బలం వేరు. ఇప్పుడు ఒక విద్యార్థి కొత్తగా స్కూల్లో జాయిన్ విద్యార్థి చేసి సైన్స్ గురించి హడావుడిగా మాట్లాడితే ఎలా ఉంటుంది? తీసి పడేస్తారు. అదే విద్యార్థి చెప్పినటువంటి అదే పాఠాన్ని ఒక ఉపాధ్యాయుడు చెప్తున్నప్పుడు దాన్ని అందరూ ఎలా వింటారు? దానికి బలము ఒక నిరూపణ వస్తుంది. బల నిరూపణ వస్తుంది దానికి. దెన్ వినడంగా ఉంటుంది. వాళ్ళు కూడా నేను చెప్పింది ఇదే కదా అంటాడు. వీడు చెప్పింది ప్రెజెంట్ చేశాడు అంతే. ప్రెజెంట్ చేసిన వేరు, అది అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పడం వేరు. కాబట్టి అలా ఈ వాక్ అనేది కూడా నాలుగు మీద పుట్టుమచ్చున్న వాళ్ళు చెప్పినప్పుడు కూడా వాక్ సిద్ధితో పాటు చెప్పినట్టయితే ఈ వాక్ కూడా అంటే ఈ పుట్టుమచ్చ వల్ల కూడా వీరికి వాక్ సిద్ధి బాగా కలుగుతున్న భావన కూడా ఖచ్చితంగా ఉంది. అంటే పండితులలో కూడా ఇలా మచ్చ ఉన్నటువంటి వ్యక్తులకి మంచి పాండిత్యాన్ని కనుక మనం సమకూరుస్తే, మంచి మాటలు మాట్లాడగలిగితే, ఏదో మచ్చ ఉందని కదా తప్పకుండా వీళ్ళు సమాజానికి ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడతారు అన్నటువంటి భావనతో చదువు బాగా చదివితే ఈ మచ్చ ఉన్న వాళ్ళు సమాజానికి ఉపయోగం మంచిది అన్నటువంటి భావనతో వాళ్ళని ఎక్కువగా దాని ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది బయటికి. దానివల్ల చదువుకున్న వ్యక్తులు కూడా మంచి మాటలు మాట్లాడేసరికి అవి నిజమయ్యేసరికి మచ్చ ఉన్నవాడు మాట్లాడితే నిజం అవుతుంది. ఉపాసన బలం వేరు. ఉపాసన బలం చేత మనం మన లోపల ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసుకోగలిగే శక్తిని, పవర్ అంటే టంగ్ పవర్ అంటే దాన్ని, ఆ టంగ్ పవర్ని చూపించగలిగితే, ఇప్పుడు సింపుల్ లా చెప్తాను మీకు నేను. ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ప్రవచనకర్తలు అనుకుందాం. దాంట్లో ఒక 3 పేర్లు చెప్తాను మీకు నేను. చాగంటి వారు, అలాగే మన గరికపాటి వారు అండ్ సామవేదం వారు. 3 విభిన్నమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు విభిన్నమైనటువంటి వ్యక్తులు, విభిన్నంగా చెప్తుంటారు. ఒకరు కామెడీతో పరిహాసంతో తిడుతున్నట్టుగా చెప్పేవారు ఒకరు పురాణంలోకి మునిగిపోయి పురాణ సముద్రంలో ఉండే వ్యక్తి ఒకరేమో ఉన్నది శాస్త్రీయత, నిబద్ధత, తప్పు అనేవాడిని తప్పని, ముప్పు అనేవాడిని ఉప్పని చెప్పేటువంటి వ్యక్తులు సామవేదం వారు. ఇలా 3కి 3 రకాల భిన్నమైనటువంటి. ఆ 3లో కూడా ఒక చైతన్య శక్తి బాగా ఉంటుంది. కానీ ఆ 3 చెప్పినప్పుడు ఎవరు చెప్తుంటే వాళ్ళది వినాలనిపిస్తుంది. 3ది పెట్టి వింటే ఎవరిది వినాలనిపించదు. అమ్మో ఎవరో చెప్తున్నారు అర్థం కాదు బాబు, క్లోజ్ చేద్దాం అనిపిస్తుంది. అలా ఒక్కొక్క వ్యక్తికి ఉన్నటువంటి టంగ్ పవర్ అనేది వేరు. అలాగే నేనంటే ఇప్పుడు ఎందుకు టాపిక్ వచ్చిందంటే, ఆ ఒక వ్యక్తి చెప్పే విషయాన్ని మాత్రం పూర్తిగా అవగాహన చేసుకోగలిగే శక్తి ఉన్నదంటే ఈ మచ్చున్న వాళ్ళు చెప్పేటువంటి వ్యక్తిలో ఎక్కువ పవర్ ఉంటుంది. ఇంకా అంటే పవర్ అంటే అవతలి వ్యక్తిని ఆకట్టుకునే అవకాశం. దానికి మీకు ఒక సింపుల్ లా చెప్పాలంటే సుందర చైతన్యానంద గారు ఉన్నారు. సుందర చైతన్య గీతా కృష్ణుని గురించి బాగా చెప్తుంటారు. సుందర చైతన్య అది వింటున్నప్పుడు అసలు ఒక డిఫరెంట్ ఎమోషన్కి వెళ్ళిపోతాం. అంటే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు చెప్పే ట్రాన్స్ అనేది బలంగా ఉంటుంది. ఈ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ లోకి వెళ్ళేవాడిగేటువంటి శక్తి సుందర చైతన్య గారికి ఉంది. వారికి 4 మీద మచ్చ ఉంది. మరి అద్భుతమైనటువంటి వారికి మచ్చ ఉంది. అంటే ఆ సమయంలో మన ట్రాన్స్ తీసుకెళ్ళిపోతారు. కృష్ణుడితో కూర్చుంటాం మనం.
గీతలో కృష్ణుడు మన పక్కన ఉన్నాడు అన్నటువంటి భావనతో ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు మిక్స్ చేసి ఠంగ్ 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 అని చెప్పేది, అంతగా లీనమైపోతాం. అంతరినైపోతుంది. సో అటువంటిది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి విభిన్నమైనటువంటి స్థితి ఉంటుంది. అలా ఆ మచ్చలు ఉండడం వల్ల ఇంకా ఆ మాటలకి ఒక మకరందం అంటినట్టు ఉంటుంది. ఏది అటువంటి వాళ్ళకి మాత్రమే. ఇక మచ్చున్న ప్రతి ఒక్కడు గొప్పవాడే అని చెప్పడానికి కదలేదు. అటు చెడ్డ మాట మాట్లాడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు అనేది లేదు. అటువంటి వాళ్ళతో అదంతా కూడా అబద్ధం. అదే అంటారు, మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు. మూఢనమ్మకంలో తీసుకెళ్లి మచ్చున్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అనడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు అన్నటువంటి మాటలు మనం సామాన్యమైనటువంటి పామరులు అన్నటువంటి మాటలకి ఎటువంటి విలువ లేదు. దానికి మచ్చున్నవాడు మాట్లాడితే నువ్వు నాశనం అయిపోతే నాశనం కావడం. మనం అనొచ్చు కదా 100 కోట్లు రావాలని. హాయిగా నేను 100 కోట్లు వస్తే నేనే స్పెషల్గా ఛానల్ పెట్టుకుంటా కొత్తది, వీళ్ళందరికీ నేను ఇవ్వడం ఎందుకు ఇంటర్వ్యూలు, కొత్తగా నేనే శాటిలైట్ పెట్టేసుకుంటా 100 కోట్లు రమ్మని నాకు చెప్పొచ్చుగా. బాబు నా మచ్చున్న 10 మంది నన్ను అనండి అయ్యా, 100 కోట్లు తలా 100 కోట్లు ఇస్తే 1000 కోట్లు వస్తాయి. మళ్ళీ అది కూడా ఉంది సార్, మంచి అంటే జరగదు, చెడు అంటేనే జరుగుతుంది అని కూడా అంటుంటారు. మాటకి చెడుకి మంచికి ఏం లేదు. అదా మనకి అదేంటరా అవతల వ్యక్తి చెప్పేటువంటి దానికి పవర్. ఇప్పుడు ఒక వ్యక్తి సరే, దాంట్లో నుంచి మళ్ళీ ఇంకో ఇద్దరు ఉదాహరణ తీద్దాం మనం, తప్పుగా అనుకోదు, పేర్లు చెప్పను. కానీ ఒక ఆయన వచ్చేసి నాకు అమ్మవారు కామాఖ్య అమ్మవారు నాకు బాగా పరిచయం, నేను మధు తాగుతాను, మందు కొడతాను, మాంసం తింటాను, నేను జాతకం చెప్తానటువంటి వ్యక్తి కూడా ఉంటారు. మరి ఆ వ్యక్తి కూడా అటువంటి మచ్చ ఉన్న వ్యక్తి ఆయన చెప్పుకున్నాను, నా నోట్లో మచ్చ ఉందని చెప్పుకున్నారు కదా. ఆయన గురించి కూడా ప్రవచనాలు చాలా వస్తుంటాయి కదా. అంటే ఏ వ్యక్తిని ఎక్కడ గౌరవించాలి, ఏ వ్యక్తిని గౌరవిస్తారు? 10 మందిలో గుర్తింపు రావడం మీరు. చెడ్డవాడు ఇప్పుడు బిన్ లాడెన్కి వచ్చింది, ట్రంప్కి వచ్చింది, అందరికి వచ్చింది, చెడ్డవాడిని కూడా వచ్చేసింది. మరి ఇక్కడ మరి ఎవరి పేరు గొప్ప, ఎవరు మంచి అనేది ఎక్కడ ఉంది? కంపారిజన్ ఉంటుందిగా. నీకు ప్రయోజనం వచ్చింది, సరే నీ మచ్చతో మాట్లాడు కాబట్టి నీకు ప్రయోజనం వచ్చింది, కానీ అందరు బేరీజ్ ఉంటుందిగా. 10 మంది మంచి అంటున్నారా, తూతూ అంటున్నా తెలియాలిగా మనకి. సో కాబట్టి మచ్చున్న ప్రతి ఒక్కడు మాట్లాడిన మాట చెడు కాదు, ప్రతి ఒక్కడి మాట మంచి అవకాశం లేదు. అది కేవలం మన యొక్క మానసిక స్థితి అంతే తప్ప అటువంటి వాళ్ళతో స్నేహం చేసినా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ మంచి వాళ్ళే, ప్రతి ఒక్క వాక్కు బాగానే ఉంటుంది, అది బ్రహ్మవాక్కు వస్తుంది. మన పర్యవసానాలు, మనం చేసేటువంటి అలవాట్లు, ఇతరత్ర విషయాల్ని మాత్రమే పరిగణలో తీసుకోవాలి తప్ప మనం వేరే విషయం గురించి ఆలోచించదు. మచ్చున్నవాడు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళతో స్నేహం చేయొచ్చు. వాళ్ళు మాట్లాడినల్లా నిజం కాదు, ఆ విషయం గమనించండి. గొడవ పెట్టుకోకూడదని ముఖ్యంగా ఫిక్స్ అంటే ఏం లేదు. నా స్నేహితులు ఉంటారు, మా చుట్టాల్లో కూడా చాలా మంది ఉన్నారు. దానికి మనం అటువంటివి ఏవి మూఢనమ్మకాలు అన్ని కూడా ఇదంతా ఒక అపోహ మాత్రమే. దాని గురించి ఎటువంటి ఇది కేవలం సైంటిఫిక్ గా హైపర్ పిగ్మెంటేషన్ అంటారు తప్ప దానికి మచ్చకి పుట్టుమచ్చకి తేడా ఏం లేదు. చేయడం మీద పుట్టుమచ్చంతో 4 మచ్చ అంతే, దానికి ఎటువంటి సంబంధం లేదు. నాలుగుపై మచ్చలున్న వారితో గొడవలు పెట్టుకోకూడదు, స్నేహంగా ఉండాలనే ఒక అపోహకి పూర్తి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురువు. శుభమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.